లూకా సువార్త 6వ అధ్యాయము 33వ వచన భాగాన్ని మనం చూద్దాం. మీకు మేలు చేయి వారికే మీరు మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగుననే చేతురు కదా అని ప్రభు వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. మనతో సరైన రీతిలో ప్రవర్తించే వారితో మనకు ఎటువంటి సమస్య ఉండదు. ప్రియమైన మనతో ప్రేమగా, మనతో ఆప్యాయతగా ప్రవర్తించే వారితో మనకు సమస్య ఉండదు. మనతో సరిగ్గా ప్రవర్తించిన వారితోనే మనకు సమస్య ఉంటుంది. అక్కడి నుండే సమస్య ప్రారంభమవుతుంది. అటువంటి సమయంలో మన కోపాన్ని మొగ్గుమని బయటకు వచ్చే సమయంలో ఆ కోపాన్ని మనం ఏం చేయాలంట? మనము అదుపులో ఉంచుకోవాలని అంటాడు. మన కోపముగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని కంట్రోల్ చేసుకుని ఇతరులను క్షమించగలిగేటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. నా జీవితము క్రైస్తవము అనేది క్షేమముగా ఉండాలనంటే మనం ఏం చేయాలంటే, మేలు చేసిన వారికే మేలు చేస్తే ఏమి ప్రయోజనము? మేలు చేయని వారి మీద మీకు కోపం వస్తున్నప్పుడు ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోవటమే క్రైస్తవ జీవితము పటాల మీద క్షేమముగా ఉన్నట్లు.